హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను బెండకాయతో పచ్చడి చేస్తున్నానండి. సో ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది, బట్ కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే జిగురు అయిపోతుంది. ఓకే, ముందుగా మనం ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. ఆ తర్వాత అందులోకి మనం 2 చిటికెళ్ళు జీరా వేసుకుందాం. పచ్చడి అంటే జీరా అండ్ చిన్నులపాయ కంపల్సరీ కదా. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి నా స్పైసీ తగ్గట్టు వేసాను. 5-6 వరకు వేసుకున్నా, మీ ఇష్టం, ఎక్కువ యాడ్ చేసుకోండి. సో నేను బెండకాయలకి తగ్గట్టు వేస్తున్నా. అండ్ అందులోని వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ముందుగా వీటిని మనం వేయించుకుందాం. కొంచెం ఉప్పుని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొద్ది వాటలో నానబెట్టినటువంటి చింతపండుని కూడా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి. ఆ పచ్చడి అంటేనే చింతపండు కదా, పులుపు. సో మనం బాగా పచ్చిమిర్చి అంతా బాగా వేగేలాగా వేయించుకుందాం. సో ఇలా బాగా వేగిన పచ్చిమిర్చి వీటిని ముందు తీసుకోవాలి. మనం వేరే గిన్నెలో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బెండకాయ ముక్కల్ని, కొంచెం బెండకాయలు 3 పీసెస్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. బెండకాయల ముక్కలు ఇలా కొద్దిగా వేగాక మనం ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ పీసెస్ని పెద్ద సైజు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. చూడండి, కొద్ది కలర్ వచ్చేలాగా మనం పచ్చిదనం లేకుండా వేయించుకోవాలి. కానీ దీనికి పోపు పెట్టుకునే అవసరం లేదండి, బట్ టేస్ట్ బాగుంటుంది. సో నేను ముందుగా పచ్చిమిర్చి వాటిని యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. ఆ తర్వాత కోర్స్గా ఒక్కసారి 1-2 జస్ట్ ఒక 20 సెకండ్స్ అట్లా తిప్పుకుంటే సరిపోతుంది, మరి పేస్ట్ లాగా చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, subscribe my channel and thank you. Bye.